మీరు డబ్బు కోసం, ఆస్తి కోసం, సక్సెస్ కోసం ఎంతవరకు వెళ్ళగలరు? మీరు మీ ధర్మ గ్రంథానికి నిప్పు పెట్టగలరా? లేదా బాగా కావాల్సిన వ్యక్తిని చంపగలరా? లేదంటే దయ్యాలని, ఏలియన్స్ ని పూజించగలరా? ఈ విషయాలు వినడానికి కొంచెం విచిత్రంగా, క్రీపీగా అనిపించవచ్చు, కానీ కొంతమంది మాత్రం ఇది సక్సెస్ కి షార్ట్ కట్ అవ్వచ్చు అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటున్న ఆ సక్సెస్ కి షార్ట్ కట్ పేరు ఇల్లుమినాటి. 1776 లో జర్మనీలో ఆడమ్ వెసెప్ట్ అనే ప్రొఫెసర్ ఈ ఇల్లుమినాటి అనే గ్రూప్ ని స్టార్ట్ చేశాడు. ఇంతకీ వీళ్ళ గోల్ ఏంటంటే మూఢనమ్మకాలని తొలగించడం, లాజిక్, సైన్స్, ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం, చర్చ్లని తొలగించడం అండ్ రాజరికం ని కంట్రోల్ చేయడం. ప్రొఫెసర్స్, ఇంటెలెక్చువల్స్, లాయర్స్ వీళ్ళు ఈ గ్రూప్ కి మెంబర్స్ లాగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు అక్కడ ఉన్న చర్చ్లని, రాజరికంని అండ్ స్టేట్ కంట్రోల్ ని ప్రశ్నించడం స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళ ఇంటిపైన బవేరియన్ గవర్నమెంట్ రైడ్ చేసింది. 1785 లో అఫీషియల్ గా ఆ గ్రూప్ ని కంప్లీట్ గా బ్యాన్ చేశారు. అంటే ఒకప్పుడు ఈ ఇల్లుమినాటి ఉండేది, దాని తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయబడింది. కానీ దాని తర్వాత 1797 లో ఎటువంటి ప్రూఫ్ లేకుండానే ఇల్లుమినాటి మన వరల్డ్ ని కంట్రోల్ చేస్తుంది అని బుక్స్ వచ్చాయి. అప్పుడే ఈ కాన్స్పిరసీ స్టార్ట్ అయింది. జనాల్లో క్యూరియాసిటీ మొదలైంది. అదే ఆ క్యూరియాసిటీని గ్రాప్ చేసుకోవడానికి చాలా మంది ఎవిడెన్స్ లేకపోయినా సరే ఈ ఇల్లుమినాటి గురించి మాట్లాడుతున్నారు. That I'm from the Illuminati. Me and my whole family is from the Illuminati. సైకలాజికల్ సుపీరియారిటీ అంటే ఆ సీక్రెట్స్ అన్ని నీకు తెలీదు, ఆ సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు అని సైకలాజికల్ గా నీకంటే నేను బెటర్ అని చూపించుకోవడానికి. అండ్ సోషల్ మీడియా ఫేమ్ కోసం. అసలు ఇల్లుమినాటిలో ఏం జరుగుతుంది, ఎవరైనా ఒక్కళ్ళైనా ఆ సీక్రెట్స్ గురించి చెప్తారేమోనని జనాలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అందుకే ఆ వీడియోస్ కి ఎక్కువగా ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిస్ ఇంటర్ప్రిటింగ్ సక్సెస్. సక్సెస్ అంటే సీక్రెట్ డీల్ అని చెప్తున్నారు. అంటే కొన్ని వీడియోస్ లో చెప్పినట్టు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్స్ అందరూ ఇల్లుమినాటి మెంబర్స్ అని, సక్సెస్ అవ్వడానికి ఇల్లుమినాటి వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారు అని చెప్తున్నారు. నిజం చెప్పాలి అంటే ఇల్లుమినాటి అనేది ఒక ఫేక్ కాన్సెప్ట్. ఒకవేళ ఇల్లుమినాటి మన వరల్డ్ ని కంట్రోల్ చేస్తున్నట్లే అయితే మరి లాస్ట్ 250 years లో ఒక సింగిల్ వెరిఫైడ్ డాక్యుమెంట్ కానీ, ఒక సింగిల్ ఎవిడెన్స్ కానీ ఎందుకు లేదు? నో లీక్స్, నో ఫైనాన్షియల్ రికార్డ్స్, నో లీడర్స్, నో విజిల్ బ్లోవర్స్. ఈ రోజుల్లో, ఈ డిజిటల్ వరల్డ్ లో ఇంత సీక్రెట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపాసిబుల్. నెక్స్ట్ టైం ఎవరైనా ఏదైనా వీడియోలో నేను ఇల్లుమినాటికి చెందిన మెంబర్ని అని చెప్పుకుంటే నమ్మకండి, అదంతా ఫేక్. అండ్ అదంతా జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి అండ్ జనాల్లో క్యూరియాసిటీని పెంచడానికి అంతే.